తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి ఆటోనగర్ ఏర్పాటు చేసి కష్టపడి పనిచేసే ముస్లింలకు ప్లాట్లు కేటాయించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తంబళ్లపల్లి టీడీపీ కూటమి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డిని ఆశీర్వదించాలని ఆయన సతీమణి కల్పనారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఐక్య పోరాటాలు చేస్తేనే కార్మికులకు హక్కులు దక్కుతాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్డీఏ ఉమ్మడి కూటమి నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టో ఆశాజనకంగా ఉందని, నాయి బ్రాహ్మణులు కూడా మెచ్చేలా ఇచ్చారని టీటీడీ మహిళా క్షురకుల వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు రాధాదేవి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చెవిరెడ్డి మండల అభివృద్ధి గురించి పట్టించుకోకుండా కోట్లు కొల్లగొట్టి ఒంగోలుకు మకా మార్చారని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బొమ్మాయిపల్లి పంచాయతీలో సర్పంచ్ గోవింద ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీకి ఓటేసి జగన్ మరోసారి సీఎం చేయాలని కోరారు. లేబర్ ఆఫీసర్ సుబ్బారాయుడు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు తెచ్చిందని, చట్టాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కార్మిక శాఖ పనిచేస్తుందన్నారు. సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామంలో వారు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎన్నికల ప్రచారంలో సింహాద్రిపురం మండల ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి డప్పు కొట్టి చుందులేస్తూ ఉత్సాహంగా కనిపించారు. ముస్లిం మైనారిటీ నాయకులు పిరావలిని వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అయితే తాను టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదని తిరిగి టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడిన ప్రతి ఒక్కరికి సాంత్వన ఇచ్చేలా కూటమి మేనిఫెస్టో ఉందని, యువతి యువకుల కలలను సాకారం చేసేలా మేనిఫెస్టో రూపొందించిన ఘనత కూటమి పార్టీలకే దక్కిందన్నారు. నంద్యాల టౌన్ డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు వారి సిబ్బందితో పోలీస్ కవాతు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కులను వినియోగించుకునేందుకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ శిబిరం నుంచి ఒక్కొక్కరు టీడీపీ, జనసేన పార్టీలలోకి వలసలతో వైసీపీ శిబిరం ఖాళీ అవుతోంది. జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు కలవరం చెందుతున్నారు. వైసీపీపై సినీ నటుడు హైపరాది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేశారు. ప్రత్యేక హోదా తెస్తామని కామెడీ చేసింది, 3 రాజధానులంటూ కామెడీ చేసింది, వైనాట్ 175 అని కామెడీ చేస్తున్నది. కామెడీ మొత్తం వాళ్ళు చేస్తూ నన్ను కమెడియన్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మండపేట పట్టణంలో జరిగిన పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు అనూహ్య స్పందన లభించింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, నేను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చానని, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మేలు జరిగిందని ఎస్కోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ పాలనలో చేసిందే చెప్పామని, చెప్పిందే చేశామని అన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి అన్నారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకుల మొదటి సమావేశం నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సమర్పిస్తున్న వివరాలను ఎన్నికల ఖర్చుల పరిశీలకులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన రూపొందించిన ప్రజాగలం మేనిఫెస్టో ప్రజామోదం పొందిందని తాడేపల్లిగూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి వల్వల బాబ్జీ అన్నారు.
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి బొట్ట నాగరాజు నాతవరం మండలం గొలుగొండపేట, జగ్గంపేట, పీకేగూడెం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోగోలు మండలం జవ్వలదిన్నె పంచాయతీలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచార సమయం పూర్తి కావడంతో వల్లభనేని వంశీమోహన్ ప్రచారాన్ని ఆపేశారు. అయితే గ్రామంలో ఉన్న యువత, గ్రామస్తులు వల్లభనేని వంశీపై ఉన్న అభిమానంతో ఫోటోల కోసం బారులు తీరారు. మెట్ట నియోజకవర్గాలకు త్రాగు సాగునీటిని అందించే హై లెవెల్ కెనాల్ పూర్తి చేసేది తామేనని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. నూజివీడు టీడీపీ కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి మండలం నరసింహారావుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి టీడీపీ కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. వేంపల్లి గ్రామం వద్ద కాగజ్ నగర్ సిర్పూర్ దక్షిణ మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతుండగా బీజేపీ నాయకులు పనులను మాజీ ఎంపీ గోడం నగేష్ పనులను పరిశీలించారు.